ప్రస్తుతం మనతో పాటు టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రానంద్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు. బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్టయితే కవిత గారు బయటికి రావడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి అయిపోతుంది అది ఇది అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం కావచ్చు. సో ఏం జరుగుతుంది అంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల పార్టీకి ఏమన్నా నష్టం చేకూర్చే అవకాశం ఉన్నది? జాతీయ పార్టీలో అయినా ప్రాంతీయ పార్టీలో అయినా ఇలాంటి విభేదాలు సర్వసాధారణం. 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నడిపినటువంటి ప్రగతిరథ సారథి మాన్యుల్ కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పరిపుష్టంగా ఉంది. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంతవరకు పెట్టిన ఖర్చు ఎంత? 93,000 కోట్లు. 93,000 కోట్లతో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? బీఆర్ఎస్ జన్మల రాదని వాళ్ళు ఏదైనా అంటారు. మేము ఇచ్చినాం, రాష్ట్రం ఇచ్చినాం అని చెప్పుకున్న కాంగ్రెస్ 10 ఏళ్ళు ఇంట్లో కూర్చోలేదా? 10 సంవత్సరాలు కూర్చుంటారు. ఈ గెలుపునే శాశ్వతమని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? చావుదప్పు కన్నులొట్టబోయినట్టు 1.8% ఓట్లతో గెలిచినటువంటి ఈ అసెంబ్లీ గెలుపు అనుకుంటారా? కేసీఆర్ గారు సచిన పాము, కేసీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్నప్పుడు కేసీఆర్ ఎట్లా చచ్చిన పాము అవుతాడు? చాలా ఫ్రస్ట్రేషన్ కాదు, వాస్తవం ఇది. ఫ్రస్ట్రేషన్ ఎంత మాత్రం కాదు. దేశవ్యాప్తంగా తెలంగాణకి ఎంత గొప్ప పేరు వచ్చింది. ఒక నవజాత శిశువు, ఒక కొత్త రాష్ట్రము ఇంత వేగంగా ఎంత అభివృద్ధి చెందింది. ఒక్క రోడ్డు మీద ఒక ప్యాచ్ వరకు చేసిన దాఖలా చూపించగలరు. SLBC టన్నెల్లో ఆ శవాలను బయట తీయకపోతుంది. మీతోనేమవుతుంది? కాంగ్రెస్ తోని పాలన చాత కాదు.